యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో గొప్ప దేవుని యొక్క నామంలో మరొకసారి మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తూ చాలామంది దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని వింటున్నప్పుడు మా శ్రమకు తగిన ప్రతిఫలం ప్రభు సన్నిధిలో దొరికిందని మేము ఆనందించున్నాం. నిజంగా వాక్యం ఒకటే బలపరుస్తుంది. ఉదయాన్న లేవగానే మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా, ఈరోజు మేము సజీవంగా ఉన్నాము, దాన్ని బట్టి నీకు వందాలి. ఆయన స్తుతించడానికి ఇష్టపడాలి. ప్రతిరోజు మనం సజీవంగా ఉన్నాం, ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ప్రతిరోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దాన్ని బట్టి స్తుతి చేయటం మంచిదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు చాలాసార్లు చెప్తుంటాడు, స్తుతి చేయటం మంచిది, స్తోత్రార్హులకు ఆయన యోగ్యుడే ఉన్నాడు. ఈరోజు ఒక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. దావీదు రాసిన కీర్తనలు 147వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన్ని స్తుతించుట ఇట్స్ ఎ ప్లెజెంట్ అని రాయబడి ఉంటుంది. మనకే మంచిది, అదొక సమాధానాన్ని తీసుకొస్తుంది. స్తుతి చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. స్తుతిలో ఆయన యొక్క ప్రసన్నత మనం అనుభవించగలుగుతాం. ఈరోజు మనోహరమైనది, చాలా బ్యూటిఫుల్ థింగ్ అట దేవుని స్తుతించడం. ఉదయాన్న లేవగానే నీ భర్త నీ భార్యతోటి, భార్య భర్తతో మాట్లాడే కంటే ఇద్దరు లెగిసి, ప్రవ్వా నీకు వందనాలు, నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఈరోజు సజీవంగా ఉంచావు, వందనాలు యేసయ్యా. సృష్టికర్త నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు. ఇలా మనం ఆయన్ని పొగుడుతూ ఉండగలగాలి. అందుకంటాడు కదా, మనం ఆయన ఎప్పుడైతే ఆయన స్తుతిస్తామో, ఆయన నామాన్ని పొగుడుతామో అది మనకి మేలు, అది మనోహరము, అది మంచిదని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఎవరైనప్పటికీ ఉదయకాల సమయంలో లేవగానే స్తుతించడానికి ఇష్టపడదాం. ఉదయకాల సమయంలో లేవగానే దేవుని నామాన్ని కనపడదాం. ఉదయకాల సమయంలో లేవగానే ఆయన నామాన్ని సన్నుతిందాం. నీ పిల్లలకి అది నేర్పించు. చిన్నవాడైనప్పుడే, అందుకనే సొలొమోను రాస్తూ అంటాడు కదా సామెతల్లోని, బాలుడుగా ఉన్నప్పుడే వాడిని మంచి త్రోవలో నడిపించాలి, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఉదయాన్నే లేవగానే నాన్న మనం స్తుతి చేయాలి, మనం దేవుని నామాన్ని. అక్కడ ఇంకొక మాట చూడండి, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము, అది అందమైంది అంటాడు. మనకి తెలుగు బైబిల్లో మనోహరమైనది, చాలా అందమైనది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అందంగా ఉంటే ఎవరినైనా పిల్లల్ని మనం క్యూట్గా ఉంటే, అరే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాం, చాలా క్యూట్గా ఉన్నాం, ఎలాగైతే ప్రేమగా వాళ్ళతో మాట్లాడతామో, ఈరోజు నువ్వు స్తుతి చేయటం వల్ల, దేవుని నామాన్ని ఘనపరచడం వల్ల అది నీకు నీ కుటుంబానికి మంచిదని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే దావీదు రాసిన కీర్తన 92వ కీర్తన 1వ వచనంలో కూడా అదే చెప్తాడు, ఆయన స్తుతించుట మంచిది అంటాడు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా, ఉదయాన్న సజీవంగా ఉంచాడు, మనం లేవగలుగుతున్నామంటే ఆయన నామాన్ని గనపరుద్దాం ప్రియులారా. ఈరోజు నుంచి అయినా లేవగానే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది, ప్రభా నీకు వందనాలు, ఈరోజంతా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడా నీకు వందనాలు. లెట్ us కన్ఫెస్. ఒప్పుకుంటే అది మనకు ఆశీర్వాదకరం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఉదయకాల సమయంలో. మా తండ్రి, మా ప్రభా, నిజంగా నీ వాక్యము సత్యం కలది. ఉదయాన్న లేవగానే నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచో, దాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజంతని బట్టి నీకు మాత్రమే మహిమ కలుగునుగాక నప్పును. ఈరోజంతని బట్టి నీకు మాత్రమే ఘనత కలుగునుగాక. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరినీ దీవించమని, ఆశీర్వదించమని, కుటుంబాల మీద, పిల్లల మీద, కుటుంబ వ్యవస్థ మీద, ఈరోజు ప్రభా ప్రత్యేకంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి మీద నీ తోడు, నీ దక్షిణాస్థానం ఉంచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.